గ్రంథాన్ని గురించి అనేక ప్రశ్నలు, అనేక అపోహలు, అనేక అనుమానాలు, అనేక రకాల అర్థం కాని స్థితిగతులు నేటి ఆధునిక క్రైస్తవ సంఘములో కనబడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో దేవుని పిల్లలుగా వాక్యాన్ని పరిశోధించే ఆయన సంఘముగా వాక్యపు వెలుగులో ప్రకటన గ్రంథాన్ని దేవుడు తన సంఘానికి ఇవ్వడంలో ఆయన ప్రణాళిక, ఆయన మహోన్నతమైన ఆలోచనను మనము చాలా చక్కగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథాన్ని వ్రాయడానికి దేవుడు యోహానును ఎందుకు ఎన్నుకున్నాడో పోయిన వారము కూలంకుషంగా మక్కి మనము చదువుతూ ముందుకు వెళ్ళాము. ఈరోజు మరికొన్ని విషయాలు ప్రకటన గ్రంథాన్ని గురించి ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి పద్ధతులు మొట్టమొదటిగా ఫ్యూచరిస్టిక్ అనగా భవిష్యత్తు సూచక పద్ధతిగా, అంటే భవిష్యత్తులో జరగబోతుంది అన్నట్లుగా ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. రెండవదిగా పాస్ట్ అంటే గతములో, పాస్టిస్టిక్ మెథడ్ అంటే భూతకాలములో ప్రకటన గ్రంథం జరిగింది అన్నట్లుగా వ్యాఖ్యానించిన వారు ఉన్నారు. మూడవది కొనసాగుతున్న చరిత్ర సూచక పద్ధతి అనగా కంటిన్యూయస్ హిస్టారికల్ మెథడ్. కొనసాగుతూ ఉంది ఈ చరిత్ర, ప్రకటన గ్రంథం యొక్క చరిత్ర కొనసాగుతూ ఉంది అన్నట్లుగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతలు ఉన్నారు. నాలుగవ పద్ధతి ప్రాపటిక్ ప్రిన్సిపల్ మెథడ్ అనగా ప్రవచన సూత్ర సూచక పద్ధతి. అంటే ప్రకటన గ్రంథమును వ్యాఖ్యానించిన వ్యాఖ్యాతలు వాళ్ళు తప్పు లేకపోతే రైటు అని నేను అనడం లేదు, కానీ వాక్యానికి దగ్గరగా ఏ విధానము ఉంది అనేది మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే బైబిల్ మనకు ఒక అద్భుతమైన, విలువైన, ఘనమైన, ప్రామాణికము కాబట్టి బైబిల్ పరిధి దాటి మాట్లాడిన ఏ మాటనైనా మనము అంగీకరించవలసిన పని లేదు, దాని గురించి ఆలోచించవలసిన పని కూడా లేదు. కాబట్టి బైబిల్ ప్రమాణముగా ప్రకటన గ్రంథము ఏ పద్ధతిలో వ్రాయబడింది అనే దానిని మనము పరిశీలన చేయబోతూ ఉన్నాం. వాస్తవంగా క్రొత్త నిబంధన అనగానే మనకి 27 పుస్తకాలు మనకు కనబడతాయి. ఈ క్రొత్త నిబంధన అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఇది పరలోకము నుండి మన కొరకు దేవుడు సిద్ధపరిచిన నిబంధన. క్రొత్త నిబంధన అంటే ఏంటి? పరలోకము నుండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన నిబంధన. దేవుడు తన మహాజ్ఞాన సంగతులు, నిత్యత్వాన్ని గూర్చిన అద్భుతమైన సత్యాలు వివరించిన ఏకైక గ్రంథమే నూతన నిబంధన. ఆ నూతన నిబంధనలో నిగూఢమైన మర్మములు, ఆత్మీయ సత్యాలు మనకి కోకొల్లులుగా కనబడుతూ ఉండగా వాటిని వచనం వెంబడి వచనాన్ని మనము పరిశీలిస్తూ దేవుడు మనకిచ్చిన ఆ ఘనమైన కార్యాలలో సూత్రధారులుగా, పాత్రధారులుగా దేవుడు మనలను నడిపించులాగున ఆయన మనకు అప్పగించిన పనిని, ఈ భూమి మీదకి దేవుడు మనలను తీసుకువచ్చిన ఆయన అచంచలమైన ప్రణాళికను గుర్తించడానికి మనల్ని మనము సిద్ధపాటు చేసుకుందాం. ఈ ప్రకటన గ్రంథము సార్వత్రికమైన విధానములో వ్రాయబడిందా, లేకపోతే క్రొత్త నిబంధనలో ఉన్న 26 పుస్తకాలకి దీనికి సంబంధము ఉందా లేదా, ఇది సార్వత్రికమైన విషయాలను గురించి వ్రాయబడిందా అనే ఆత్మీయ మర్మాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయబోతూ ఉన్నాం. జాగ్రత్తగా ప్రకటన గ్రంథాన్ని మనము ప్రారంభించడానికి ముందు మొదటి వచనములో ప్రభు ఏమంటూ ఉన్నాడు అంటే, యోహాను గారు యేసుక్రీస్తు యొక్క దాసుడను అనే పదంతో ప్రారంభించి 4వ వచనములో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే, జాగ్రత్తగా చదివితే, యోహాను ఆసియా
ఆసియా మైనర్ అనే ప్రాంతములో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఆసియా మైనర్లో చాలా సంఘాలు ఉన్నాయి. ఆసియా మైనర్ మనం వెనక్కి వెళ్ళి మ్యాప్లో చూసినట్లయితే ఆసియా మైనర్లో అనేక ప్రాంతాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. కానీ 7 సంఘాలకి పరిమితం చేసి ఈ వర్తమానము యోహాను గారు మాట్లాడుతున్నట్లుగా మనకి లేఖనము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. 4వ వచనం అంటుంది, ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఈ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కేవలం ఆసియా మైనర్లో ఉన్న ఆ 7 సంఘాలు కొరకే ఈ వర్తమానము ఉందా, లేకపోతే సార్వత్రిక సంఘానికి అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి అనుకూలముగా దేవుడు ఈ గ్రంథాన్ని మన కొరకు సిద్ధపరిచాడా అనే విషయాలను జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు క్రొత్త నిబంధన దేవుడు సార్వత్రిక సంఘానికి ఇచ్చిన చివరి లేదా అంతిమ నిబంధన, ఫైనల్ కవనెంట్. దీని తర్వాత మరొక నిబంధన లేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి సార్వత్రిక సంఘానికి ఆయన ఇచ్చిన ఈ చివరి నిబంధనలో ఇది భౌతిక సంబంధమైన నిబంధన కాదు. జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలోచన చేయాలి. భౌతిక సంబంధమైన చట్టము, నియమ నిబంధనలు ప్రతి దేశానికి ఉంటాయి. దానిని ఏమంటామంటే ఆ దేశము యొక్క రాజ్యాంగము అంటారు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఒక రాజ్యాంగము ఉంది. అదే రీతిగా దేవుడు మనకిచ్చిన ఈ రాజ్యాంగం అంటే నూతన నిబంధన రాజ్యాంగము భౌతిక పరమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యాంగం. ఆత్మ సంబంధమైన ఈ రాజ్యాంగాన్ని దేవుడు ఎలా తన సంఘములో అమలుపరుస్తూ ఉన్నాడు, దానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము ఏ రీతిగా ఉంటూ ఉంది. ఇది సార్వత్రిక సంఘానికి సూచనగా దేవుడు ప్రకటనలో ఉన్న ప్రత్యక్షతను ఇచ్చాడా, కేవలము ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘాల కొరకే ఈ విషయాలు వ్రాయబడ్డాయా అని మనం ఆలోచన చేసినప్పుడు అసలు కొత్త నిబంధనలో ఉన్న పత్రికలు అనేక సంఘాలను గురించి వ్రాయబడ్డాయి. ఉదాహరణకు కొరింథీ పత్రిక కొరింథీ సంఘాన్ని గురించి వ్రాయబడింది అని మనకు అర్థమవుతా ఉంది. కేవలం కొరింథీ పత్రిక కొరింథీ సంఘానికే వ్రాయబడిందా, లేకపోతే అది సార్వత్రికముగా వ్రాయబడిందా? ఎందుకు అంటే క్రొత్త నిబంధన సంఘములో ఏ ప్రశ్న మీకు సంభవించినా దానికి సమాధానము ఎక్కడ దొరుకుద్ది అంటే, ఒకటి కొరింథీ పత్రికలో, రెండవది రోమా పత్రికలు. ఈ 2 పత్రికలు చాలా నిగూఢమైన మర్మయుక్తముగా పౌలు తన మహాజ్ఞానము చేత వ్రాసాడు. అందుకనే పౌలు తన మహాజ్ఞానముతో వ్రాయబడిన ఆ పత్రికల గురించి పేతురు కూడా తన పత్రికలో వ్రాయటము జరిగింది. కాబట్టి దేవుని పిల్లలుగా కొరింథీ పత్రికను ఒక్కసారి మనము ఆలోచన చేస్తే పౌలు ఈ సంఘానికి కేవలము కొరింథీలో ఉన్న సంఘానికి వ్రాసాడా, మిగిలిన సంఘాలకు ఇందులో ఉన్న వర్తమానము వివరముగా, లేకపోతే ఈ వర్తమానము మిగిలిన సంఘాలకు కూడా అనుకూలముగా, లేకపోతే మిగిలిన సంఘాలతో కూడా వెంబడించే విధముగా ఈ పత్రిక వ్రాసాడా అని మనము జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు చాలా సందర్భాల్లో మనము పాత నిబంధనలో ఉన్న సన్నివేశాలను మన జీవితాల్లో అన్వయించుకుంటూ ఉంటాము. పాత నిబంధనలో ఉన్న పాత్రలను మన జీవితాల్లో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాము. కానీ వాస్తవానికి క్రైస్తవుడు 100% పాత నిబంధనతో సంబంధము లేదు. క్రైస్తవుడు 100% క్రొత్త నిబంధన క్రింద ఉన్నాడు అనేది ఖచ్చితముగా తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన సత్యము. ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము 1వ వచనం, దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోసినేసును,
కొరింథీలో ఉన్న దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు నామమున అని ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అన్నాడు. అంటే కొరింథీలో ఉన్న సంఘమే కాదు, ప్రతి స్థలములో ప్రార్థించే సంఘానికి ఈ విషయాలు వ్రాయబడ్డాయి. జాగ్రత్తగా ఈ విషయం మనం ఆలోచన చేయాలి. అంటే కొరింథీ పత్రిక సార్వత్రిక సంఘము గురించి వ్రాయబడింది. సార్వత్రిక సంఘములో ఉన్న లోపాలను సరిదిద్దడానికి, ఆత్మీయంగా బలపరచడానికి, దేవుని మహిమ ఎదుట పరిశుద్ధమైన సంఘముగా నిలవబడడానికి దేవుడు సంకల్పించిన క్రమాన్ని తన పరిశుద్ధాత్మ ద్వారా భక్తులను ప్రేరేపించి వ్రాయబడిన గ్రంథమే నూతన నిబంధన గ్రంథము అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఒక మాట మీకు బాగా అర్థం అవ్వాలని అదే కొరింథీ పత్రిక ఒకసారి చూద్దాము. కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చూద్దామా. ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. 17వ వచనం, 4వ అధ్యాయము 17వ వచనం ఏమని మాట్లాడుతూ ఉందంటే, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన, ఎంత అద్భుతంగా మాట్లాడదా, నమ్మకమైన నా కుమారుడకు తిమోతిని మీ యొద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధముగా అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించే విధముగా మీకు జ్ఞాపకము. ప్రతి సంఘానికి వ్రాయబడిన పత్రిక. ఎంత అద్భుతంగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. ఏమంటూ ఉన్నాడు ఆ మాటలు? నేను నడుచుకుని విధముగా అనగా ప్రతి స్థలములో ప్రతి సంఘములో నేను బోధించు విధముగా మీకు జ్ఞాపకము చేయును. జాగ్రత్తగా ఈ విషయాలను మనం ఆలోచన చేసినప్పుడు, అంటే ఇప్పుడు పౌలు రాసిన పత్రికలన్నీ దేవుని మాటలేనా? పౌలు రాసిన పత్రికలన్నీ దేవుని ఆజ్ఞలేనా అని మనం ఒకవేళ అనుకుంటే, దేవుని ఆజ్ఞలుగా ఇవి రాయబడ్డాయా, వీటిని మనము స్వీకరించాలా? క్రొత్త నిబంధన సార్వత్రిక సంఘానికి మేలుకరమైన వర్తమానము పౌలు ద్వారా లేకపోతే మిగిలిన అపోస్తుల ద్వారా ఇవి రాయబడ్డాయా అని ఒకవేళ మనకి అనుమానం వస్తే, పౌలే స్వయముగా ఏమని చెబుతున్నాడు అంటే 14వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 37 అంటాడు, ఎవడైనను తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధిని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్న ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకోవాలి. అంటే పౌలు తన పత్రికలో 14 పత్రికలలో వ్రాయబడిన విషయాలన్నీ ఎవరాజ్ఞలట? ప్రభు యొక్క ఆజ్ఞలు. ఎంత క్లియర్గా లేఖనం చెబుతుందో. అంటే ప్రతి పత్రిక దేవుని ఆజ్ఞగా వ్రాయబడింది. కాబట్టి సార్వత్రిక సంఘానికి పౌలు రాసిన పత్రికలు మేలుకరముగా ఉండాలని దేవుడు నిర్ణయించాడని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. తర్వాత మనకి పేతురు గారు ఈ సార్వత్రిక సంఘానికి గురించిన విశేషాల గురించి ఏమైనా వ్రాసాడా అని మనము ఆలోచన చేసినప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలలో ఏమంటూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఏ జ్ఞానం అంట? దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారు. ఎవరన్నా? పొంతు, గలతీ, కప్పదొకియ, ఆసియా, బితూనియా అనే దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. అనేక ప్రాంతాలను గూర్చి వ్రాస్తూ పేతురు తన వర్తమానాన్ని సార్వత్రిక సంఘానికి చెందిన వర్తమానముగా పేతురు వ్రాస్తూ
పౌలు గురించి పేతురు ఏమని రాశాడు అంటే, 2వ పత్రికలో మాటలు మనకు కనబడతాయి. పేతురు తన పత్రిక సార్వత్రిక సంఘానికి అని చెబుతూ, అదే పేతురు పౌలు గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15 చాలాసార్లు చదివాం మనం. 15 వచనం అంటాడు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగనే మన ప్రియ సహోదరుడైన పౌలు తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు అని చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. వ్రాసి ఉన్నాడు అని చెప్పి వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యాహీనులు అస్థిరులైన వారు తక్కిన లేపనమును అపార్థము చేసినట్లు తన స్వకీయ నాశనమునకు అపార్థము చేయబడుదురు. అంటే పౌలు తన మహోన్నతమైన జ్ఞానముతో పత్రికలు రాశాడు. అవి అందరికీ అర్థము కావని పేతురే స్వయంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. అంటే ప్రభు యొక్క ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో సార్వత్రిక సంఘం కొరకు రాయబడ్డాయి. సార్వత్రిక సంఘము యొక్క క్రమాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను క్రోడీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సందర్భాల్లో భక్తుల ద్వారా క్రొత్త నిబంధన ఇవ్వబడింది అని స్పష్టంగా చెబుతా ఉంది. అదే విషయాన్ని యోహాను గారు కూడా రాశాడు తన పత్రికల్లో. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఒక అద్భుతమైన సందర్భం మనకు కనబడుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండునో, మేమేది వింటుమో, కనులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడు యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాం. అంటే తనతో పాటు మిగిలిన అపోస్తులను కూడా కలుపుకొట్టి మీరు గమనించాలి. పౌలు కూడా అదే మేము అనే పదాన్ని వాడాడు. ఎవరో అపోస్తులైన పౌలు. పేతురు మేము అనే పదాన్ని వాడాడు. యోహాను మేము అనే పదాన్ని వాడాడు. అంటే కొత్త నిబంధన అంతా కూడా ప్రతి వచనము మక్కికి మక్కి, అంటే వచనములో ఉన్న ప్రతి భావం, వచనములో ఉన్న ప్రతి అర్థం, వచనములో ఉన్న ప్రతి సందర్భం, వచనములో ఉన్న ప్రతి తాత్పర్యము సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు వ్రాయబడిందని ముగ్గురు మనకి సాక్ష్యమిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థము జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. క్రొత్త నిబంధన గ్రంథము సార్వత్రిక గ్రంథము, అన్ని సంఘాల యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తము వ్రాయబడిన సంఘమని లేఖనము స్పష్టంగా చెబుతా ఉంది. కాబట్టి దేవుని పిల్లలుగా ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు మరి ఈ పత్రికలో ఉన్న విషయాలు దాదాపుగా క్రీస్తు శకం 1వ శతాబ్దంలో రాయబడ్డాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దములు అంటే కొరింథీ పత్రిక 65 నుండి 67లో రాయబడింది. అంటే 1వ శతాబ్దంలో రాయబడిన ఈ పత్రిక 20వ శతాబ్దంలో ఉన్న ఈ మానవ జాతికి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు అది సరితూగుతుంది? ఎప్పుడో రాయబడిన దేవుని ఆజ్ఞలు ఇప్పటికీ అవి సరితూగుతాయా? ఎందుకంటే మనం ఆధునిక యుగంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఎప్పుడో పూర్వమందు రాయబడిన ఈ సంగతులు ఇప్పటికీ వీటిని మనము ఉపయోగించి మనల్ని మనము సరి చేసుకోవచ్చా? మనల్ని మనము సిద్ధపాటు చేసుకోవచ్చా? ఎందుకంటే పురాతన కాలములో, పూర్వకాలములో, అజ్ఞాన కాలములో వ్రాయబడిన ఆ సంగతులు ఇప్పటికీ కూడా మనకి అనుకూలముగా ఉంటాయా అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ఒక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయము ఈ రీతిగా మాట్లాడుతుంది. మీలో జారత్వము ఉన్నదని వదంతు కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడనుట, అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. ఇట్లుండియు మీరు ఒప్పుంగుచున్నారే, కానీ మీరెంత మాత్రము దుఃఖపడుడికి ఇలాంటి కార్యములు చేసిన వానిని మీలో నుండి వెలివేయువారు. అంటే జారత్వము చేసిన వారిని వెలివేయమని క్రీస్తు శకం 65 నుండి 67లో చెప్పబడిన ఆజ్ఞ. ఏ ఆజ్ఞ చెప్పండి? సార్వత్రిక సంఘములో జారత్వం ఉంటే అలాంటి వాళ్ళని ఏం చేయాలట? వెలివేయాలి. ఇప్పుడు ఆధునిక యుగంలో ఈ ఆజ్ఞ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఈ ఆజ్ఞ నెరవేర్చబడుతుంది. ఎందుకంటే జారత్వము ఏ కాలములోనైనా ఉంటది, భూతవర్తమాన భవిష్యత్తులు ఏ కాలంలోనైనా ఉంటది. అలాంటి జారత్వం ఏ సంఘంలో ఉందో వాళ్ళను ఏం చేయాలట? వెలివేయాలి. అంటే ఇది భూతవర్తమాన భవిష్యత్తులకు సూచించబడిన, నడిపించబడుతున్న దైవ క్రమము. ఇది మార్పు లేని క్రమము. కాబట్టి క్రొత్త నిబంధన ఏ కాలానికైనా సరిపోయే మహోన్నతమైన దైవ క్రమము, దేవుని ఆజ్ఞలు. ఈ రీతిగా మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. నువ్వు ఏ కాలంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, క్రొత్త నిబంధన అందరికీ వర్తించే దేవుని ఆజ్ఞలు. ఎవరి ఆజ్ఞలు చెప్పండి? అవి ప్రభువు ఆజ్ఞలు. పౌలు చెప్పాడు, ప్రభువు చెప్తే వీటిని నేను వ్రాశాను. అంటే క్రొత్త నిబంధన దేవుని ఆజ్ఞలుగా వ్రాయబడ్డాయి. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒకవేళ ఆజ్ఞను, కొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞను అతిక్రమిస్తే ఎవరైనా ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇప్పుడు గమనించాలి, 27 పుస్తకాలు అంటే 26 పుస్తకాలు ప్లస్ ప్రకటన గ్రంథము సమానమే, సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిందే. చాలా మంది ఈ ప్రకటన గ్రంథాన్ని వేరు చేసి మాట్లాడే సందర్భాలు, ఇది వేరు, ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించింది కాదు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించిందే కాదో మనము వాక్యములోకి వెళ్ళి పరిశీలన చేయబోతూ ఉన్నాం. కానీ 26 పుస్తకాలకి 27వ పుస్తకమైన ప్రకటనకి ఒక వ్యత్యాసం ఉంది. ఒక వచనము ప్రత్యేకంగా వ్రాయబడింది. ఏమిటంటే 22వ అధ్యాయం చాలాసార్లు చదివాము, అయినా ఆ వచనాన్ని జ్ఞాపకము చేసుకుని మనము ప్రకటన గ్రంథ ధ్యానాల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఏమిటా వచనము? 22:18 అంటాడు, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు ఉండదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, ఇది కేవలం ప్రకటన గ్రంథం కొరకు రాయబడిందా, లేకపోతే 66 పుస్తకాల కొరకు రాయబడిందా? ఈ 2 వచనాలు. నా ప్రశ్న మీకు అర్థమైందా? ఈ 2 వచనాలు కేవలం ప్రకటన గ్రంథం కొరకు రాయబడిందా, 66 పుస్తకాల్లో ఏదైనా కలిపినా తీసేచ్చిన పర్లేదా? చెప్పాలి. దీని ఆన్సరు మనకు చాలా అద్భుతంగా కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఒక మాట మీ ముందు ఉంచి నేను త్వరగా ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త చూసారా? మత్తయి సువార్త 13వ అధ్యాయం, క్షమించాలి 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 6వ వచనం, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకముగా చేసి ఉన్నారు వేషధారులారా. అంటే పాత నిబంధన అప్పటికే నిరర్ధకము చేయబడింది. ఏం చేయబడింది చెప్పండి? పాత నిబంధన అప్పటికే నిరర్ధకము
చేయబడింది. అంటే పాత నిబంధన క్రమాన్ని ఆనాటి కాలంలో ఉన్న పరిచయులు, శాస్త్రులు వాళ్ళకు నచ్చినట్లుగా దాన్ని తయారు చేసి దేవుని గ్రంథాన్ని తారుమారు చేశారు. అంటే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ 18, 19 వచనాలు పాత నిబంధనకు సంబంధించినది కాదు. ఎందుకంటే అప్పటికే అది పాత నిబంధన గ్రంథం అయిపోయింది, తారుమారు అయిపోయింది. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ఈ 2 వచనాలు కేవలము ప్రకటన గ్రంథం కొరకే చెప్పబడ్డాయి. ఆ వచనాలు చదివే ఏ వ్యక్తి అయినా ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళనే అది ఎందుకు ఇప్పుడు మనకి, దాంతో మనకి ఇప్పుడు పని లేదు. తర్వాత చూద్దాం. ప్రకటించే వారు ఉన్నారు, ప్రకటిస్తున్న వారు కూడా ఉన్నారు. 4 పద్ధతుల్లో ప్రకటిస్తున్నారు. అందుకనే ప్రకటన గ్రంథం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోధిస్తూ ఉన్నారు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ప్రకటన గ్రంథానికి చదవడానికి ముందుగా ప్రకటన గ్రంథము ఏ పద్ధతిలో వ్రాయబడింది అనేది కూలంకుషముగా మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా మనము ఈ విషయాలను ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము వ్రాయబడిన పద్ధతి ఏ రీతిగా వ్రాయబడింది, ఏ రీతిగా దాని భావము మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాము అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 12వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం తీసారా? 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 14వ వచనం. 14వ వచనములో ఏమంటున్నాడంటే, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటుకు ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడకుండా ఆమె అర్థం చేసుకోవాలి. ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడెను. అంటే అర్థం ఏంటి? ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషింపబడెను. అసలు ఒక కాలం ఏంటి, అర్ధకాలం ఏంటి, తర్వాత ఏంటి, కాలములు అంటే ఏమిటి? ఒకే వచనంలో 3 రాయబడ్డాయి. పోనీ వేరే చోట ఉన్నాయా? ఒకే వచనంలో ఒకటి కాలం అన్నాడు, అర్ధకాలం అన్నాడు, కాలములు అన్నాడు. అంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలాగ మనం పరిశీలన చేయాలి? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే మరొక మాట చూద్దాం. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ వచనం, డంబపు మాటలు దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను, మరియు 42 నెలలు. ఎన్ని నెలలంట? 42 నెలలు తన కార్యము జరపనధికారము దానికి ఇవ్వబడెను. ఇందాకమన్నాడు కాలము, అర్ధకాలము, కాలములు. ఇక్కడ అన్నాడు 42 నెలలు అంటున్నాడు. మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే 11వ అధ్యాయం 3వ వచనములో, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చెదను, వారు గోనె బట్ట ధరించి 1260 దినములు అంటే 1260 రోజులు ప్రవచిస్తారు. ఎన్ని రోజులంట? 1260 రోజులు ప్రవచిస్తారు. మీరు గమనించాలి, జాగ్రత్తగా ఈ మాటలు మనము పరిశీలన చేయాలి. ఇందాక ఎంత ఉంది? 42 నెలలు. ఇక్కడ 1260 రోజులు. అక్కడ కాలము, అర్ధకాలము, కాలములు. వీటిని మనం ఎలాగా ఆలోచన చేయాలి? 2, 3.5, 7, 12, 42, 66, 1000, 1260, 1,44,000 నెంబర్స్ ఉన్నాయా లేదా? నెంబర్స్ ఉన్నాయి. వాస్తవంగా అంటే ఇది గణిత శాస్త్రమా? ప్రకటన గ్రంథము గణిత శాస్త్రమా అంటే నేను అంటాను, అసలు బైబిల్ వ్రాసినటువంటి దేవుడు ఎవరు అంటే గణిత శాస్త్రజ్ఞుల కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన చేసే ప్రతిది కూడా లెక్కలతో పొందుపరచబడింది. దేనితో? లెక్కలతో పొందుపరచబడింది. దేవుడు ఏదేను వనాన్ని చేసేటప్పుడు లెక్క ప్రకారంగా చేశాడు. సృష్టిని చేసినప్పుడు లెక్క ప్రకారంగా చేశాడు. సృష్టి క్రమం పాడైపోయిన తర్వాత నోవహు కుటుంబాన్ని రక్షించడానికి
వాడను తయారు చేయడానికి ఒక లెక్కను ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పాత నిబంధనలో దేవుడు అద్భుతమైన లెక్కల చిట్టాను సిద్ధపరిచాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుడు అబ్రహాము సంతానానికి వాగ్దానం చేయబడిన దేశము, భూభాగము, వాటి పరిస్థితులు, అక్కడ జరిగిన సందర్భాలు అన్నీ కూడా లెక్కలుగా మనకి కనబడతా ఉంటాయి. ఇప్పుడు మనం గమనించినప్పుడు దేవుడు సార్వత్రిక సంఘానికి ఇచ్చిన ఈ ప్రవచన గ్రంథము అనేక లెక్కలతో, అనేక పుస్తకాలతో ముడిపడి ఉంది అని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది. ఈ లెక్కలను, ఈ అంకెలను మనము ఎలాగా అర్థము చేసుకుని ఆ గ్రంథాన్ని ధ్యానించాలి, వాటిలో ఉన్న భావాన్ని పరిశీలన చెయ్యాలి. ఎందుకంటే ఆ అంకిని అలాగా తిప్పకూడదు, ఇలాగా తిప్పకూడదు. ఆ నెంబర్ని అలాగా మార్చకూడదు, ఇలాగా మార్చకూడదు. ఎందుకు? ఇందాక మనం చదువుకున్నాం కదా, 22, 18, 19 చాలా డేంజరస్ వార్నింగ్. అది ఏ వార్నింగ్? ప్రమాదపు హెచ్చరిక. ప్రకటన గ్రంథాన్ని చదువుతున్న నీవు, వింటున్న నీవు, బోధిస్తున్న నీవు డేంజర్ జోన్లో ఉన్న జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేసి ఈ గ్రంథాన్ని మనకు సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని పిల్లలుగా అంకెలు, కాలాలు, రోజులు మనము పరిశీలన చేయడానికి, అంటే ప్రకటన గ్రంథము చిత్రీకరించబడిన తీరు మొట్టమొదటగా మనము గ్రహించాలి. గ్రహించిన తర్వాతే దాని భావాన్ని మనము పరిశీలన చేయాలి. ఎవరైనా రైలు ఎక్కారా? రైలు ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ట్రైన్ ఎక్కిన వాళ్ళు చెప్పండి, పర్లేదు. ఎంతమంది ఎక్కారు ట్రైన్? వెరీ గుడ్. ఇంచుమించు చాలా మంది ట్రైన్ ఎక్కుంటారు. స్టేషన్ నుంచి ట్రైన్ వెళ్ళాలి అంటే స్టేషన్ వేస్తారు, ఒక జెండా ఊపుతాడు. తెలుసా మీకు? ఏ జెండా అది? పచ్చ కలర్ జెండా. వెరీ గుడ్. ఆ జెండా ఊపితేనే కానీ స్టేషను వెళ్తుంది. జెండా ఊపుతున్నాడు అంటే సిగ్నల్ ఏంటి? ట్రైన్ వెళ్ళవచ్చు. కొన్నిసార్లు రెడ్ జెండా చూపిస్తాడు అంటే అర్థం ఏంటి? ఆగాలి. అంటే మీరు గమనించాలి, పచ్చ జెండాకేమో వెళ్ళాలి, ఎర్ర జెండాకు ఆగాలి. అది ఒక సింబల్ అన్నమాట, ఒక గుర్తు. మీరు గమనించాలి. రాత్రి టైంలో నైట్ మనం ప్రయాణం చేసినప్పుడు జెండాలు ఊపడం, ఏమూపడం? ఏం ఊపుతాడు చెప్పాలి? లైట్ ఊపుతాడు కదా. గ్రీన్ లైట్, రెడ్ లైట్. గ్రీన్ లైట్ ఊపితే వెళ్ళాలి, రెడ్ లైట్ ఊపితే ఆగాలి. ఉదయం ఏమో జెండా, రాత్రి ఏమో లైట్. రెండింటికి సంబంధం లేదు, కానీ భావం ఒకటే కదా. గ్రీన్ లైట్, గ్రీన్ జెండా రెండు వేరు, దానికి దీనికి ఏ సంబంధము లేదు. అవి తయారైన విధానము, కనబడుతున్న విధానము వేరు, దాని మీనింగ్ మాత్రం ఒకటే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి పదములో ఒక భావం ఉంది, ఒక అర్థము ఉంది. దేవుడు తన మహాజ్ఞాన సంగతులను ప్రకటన గ్రంథంలో మన కొరకు సిద్ధపరిచాడు. ఒక సింబల్ ఉందంటే దాని వెనకాల ఏదో ఒక భావం ఉంది. జెండా, దాని భావం ఏంటంటే వెళ్ళాలి. గ్రీన్ లైట్, దాని భావం ఏంటంటే వెళ్ళాలి. అలాగే ప్రతి సింబల్కు ఒక అద్భుతమైన భావం ఉంది. ఇది ప్రవచనపు భాష, అంటే ప్రాపర్టికల్ లాంగ్వేజ్. ప్రవచనపు భాషను పరిశీలించేటప్పుడు 1కి 10 సార్లు మనము దాని కోణాన్ని, దాని పద్ధతులను మనము పరిశీలించాలి అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఇది చిత్రాలతో చిత్రీకరించబడిన పుస్తకం. దేంతో? చిత్రాలతో చిత్రీకరించబడిన పుస్తకం. చాలా చిత్రాలు ఉంటాయి, చాలా బొమ్మలు ఉంటాయి. కాబట్టి ప్రతి బొమ్మలో ఉన్న భావాన్ని, ప్రతి నెంబర్లో ఉన్న భావాన్ని, అంటే ప్రతి అంకెలో, ప్రతి చిత్రములో ఉన్న భావాన్ని పరిశీలించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశమని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. మీకు అర్థం అవడానికి ఒక మాట, ఒక వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ఒక అద్భుతమైన విషయము వ్రాయబడింది. మొదటి 8 వచనాల్లో ఏమిటి అంటే, ఆ మొదటి 8 వచనాల్లో ఏమని రాయబడింది అంటే, మొత్తం అంతా జాగ్రత్తగా చదవాలి.
మొదటి 8 వచనాల్లో ఏమని రాయబడిందంటే, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కులు వాయువులను పట్టుకొని ఉండగా చూచితిమి. మరియు సజీవుడగు దేవుడు ముద్రలు గల వేరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూచితిమి. భూమి మీదకు సముద్రమునకు హాని కలుగుటకై అధికారము పొందిన ఆ 4 దూతలలో ఈ దూత మేము మా దేవుని దాసులము వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను ఆయన చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిమి. ఇజ్రాయేలు గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000. అంటే 144,000 ఇజ్రాయేలీలు. ఇంకెవరు లేదా? ఎవరట? మీరు గమనించాలి. 144,000 మంది ఎవరట? ఇజ్రాయేలీలే అని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. గోత్రాల గురించి కూడా అక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు 1,44,000 మంది ఇజ్రాయేలీలైన అన్యులకు దాంట్లో స్థానము లేదా? ఇంతకీ 1,44,000 మంది ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయేల్ ఎంతమంది ఉన్నారు? 1 కోటి మంది ఉన్నారు. ప్రజెంట్ జనాభా ఎంత? 1 కోటి మంది. మరి ఈ దాదాపుగా ఇజ్రాయేల్ జాతి అంటే అబ్రహాం నుండి ఇప్పుడు లెక్కవైతే ఎన్ని కోట్ల మంది పుట్టారు, ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు? అలా లెక్కేసుకుంటే అబ్రహాం దగ్గర నుంచి ఇప్పుడు దాకా కేవలం 1,44,000 మందేనా? మిగిలినందరినీ దేవుడు పక్కనెట్టేస్తాడా? ఆ అంకెలో ఉన్న భావాన్ని, 1,44,000లో ఉన్న అంకెలో ఉన్న భావాన్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చెయ్యాలి. జాగ్రత్తగా మనము ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఈ విషయాలు గ్రంథస్థము చేయబడ్డాయి. ఇంకో మాట చూద్దాం. ఇంకో విచిత్రమైన మాట ఉంటుంది, ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఏమంటాడంటే, వీరు స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారయ్యుండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునను అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. ఇదేంటిది? ఫస్ట్ ఏమన్నాడు? మరలా చదువుదాం. వీరు స్త్రీకి సాంగత్యమును అపవిత్రులు కానివారు, అంటే స్త్రీ సాంగత్యంతో ఉండి అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగనివారు. ఎవరు వాళ్ళు? యూదుల, అన్యుల? ఎవరు వాళ్ళు? ఏమిటి దాని భావం? అసలు స్త్రీ సాంగత్యము ఎరగని వారు అనే మాటలో ఉన్న భావం ఏమిటి? గొర్రె పిల్ల ఎక్కడికి ఎక్కుపోవును అక్కడికెల్లా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మిగిలిన వారు ఎలా? జాగ్రత్తగా ఈ విలువైన శ్రేష్టమైన భావాలను, భావగర్భితమైన సత్యాలను మనము ఆలోచన చెయ్యాలి. ఇంకా మనం ముందుకు వెళితే 17వ అధ్యాయం 2వ వచనం. 17వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట రాయబడింది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచారపు మద్యములో మత్తులైరి. ఈ మాట చూడండి. భూరాజులందరూ ఆమెతో వ్యభిచరించారు, భూనివాసులందరూ ఆమె వ్యభిచారము మద్యములో మత్తులైరి. అసలు అర్థం ఏంటి? రాజులు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధన కాలంలో భూరాజులు ఎంతమంది పరిపాలన చేశారు? ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? ఆదాము మొదలుకొని ఆదాము తర్వాత రాజ్యాలు ఉన్నాయి. తర్వాత అబ్రహాము కాలంలో రాజ్యాలు ఉన్నాయి. ఇశ్రాయేలు కాలంలో రాజ్యాలు ఉన్నాయి. ఎంతమంది రాజులు? మళ్ళీ భూ నివాసులందరూ కూడా దేంతో ఉన్నారట? వ్యభిచార మద్యముతో మత్తులైరి. ఏంటి ఈ పదాల యొక్క అర్థం? ఇది సార్వత్రిక పత్రిక అయినప్పుడు, సార్వత్రిక సంఘానికి సంబంధించిన విషయాలైనప్పుడు ఆ మాటలో ఉన్న భావాలు, వాటిలో ఉన్న ఆత్మీయ సత్యాలు ఏ రీతిగా మనము పరిశీలన చేయాలి. మరొక అద్భుతమైన మాట ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం ఏమని మాట్లాడుతూ ఉందంటే, 18వ వచనములో బుద్ధి గలవాడు
మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే. అది ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉంది. 666 అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ మధ్యకాలంలో అది సాతాను ముద్ర. ఏ ముద్ర? ఆల్రెడీ వచ్చేసింది, కంప్యూటర్లో చిప్పులో పెట్టేశారు, చిప్పులో వేసేస్తున్నారు అని అన్నాడు అని చాలా మంది చెప్తున్నారు దీని గురించి. ఇక్కడ చదువుతామ్మా, చదివితే ఏమనుంది? బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. ఇది మృగము యొక్క అది ఒక మనుష్యుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇది మృగము సంఖ్య, ఇది మనుషుని సంఖ్య. 666 అనేది మృగము సంఖ్య, ఒక మనుష్యుని సంఖ్య. దానిలో ఉన్న భావము ఏమిటి అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మృగము సంఖ్య అనుకుంటే మళ్ళీ వెంటనే అన్నాడు ఇది ఒక మానవుని సంఖ్య. ఒకవేళ మానవుని సంఖ్య అయితే అది ఏ మానవుని సంఖ్య? ఒకవేళ మృగము సంఖ్య అయితే అది ఏ మృగము? సాతానేనా? అంటే ప్రకటన గ్రంథములో చిత్రీకరించబడిన చిత్రాలు, సంఖ్యలు చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చెయ్యాలి అని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు రాబోయే దినాలు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ ప్రకటన గ్రంథం బాగా చదవాలి, మిమ్మల్ని మీరు సిద్ధపాటు చేసుకోవాలి. మరొక మాట చూసుకుని మనము ముగింపులోకి వెళ్ళిపోదాము. 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులైయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను, మరియు క్రూరముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతులు యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారికి యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా. ఎవరట? 1000 సంవత్సరాలు ఎవరితో రాజ్యం చేశారు? ఇంతకీ 1000 ఏండ్ల పరిపాలన ఎవరికి? మనక హతసాక్షులుగా? ఈ వచనం ప్రకారంగా 1000 ఏండ్ల పరిపాలన మీరు తెలుసు కదా. 1000 ఏండ్ల పరిపాలన గురించి, 1000 ఏండ్ల పరిపాలన గురించి మాకు ఎప్పుడు వినలేదన్న వాళ్ళు ఎవరంటే చేస్తాడు. ఎవరా అది అలా చూస్తున్నారు అందరూ. ఇంకా 1000 ఏండ్ల పరిపాలన గురించి మేము ఎప్పుడు వినలేదన్న వాళ్ళు ఎవరంటే చేయొస్తాడు. విన్నారా? వినే ఉంటారు చాలాసార్లు. 40 years ఇక్కడ మనం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఆ 1000 ఏండ్ల పరిపాలన ఎవరికంట? ఈ వచ్చిన ప్రకారంగా ఎవరైతే హతసాక్షులు అవుతారో, ఎవరైతే క్రీస్తు కొరకు చనిపోతారో వాళ్ళు 1000 ఏండ్లు క్రీస్తుతో కూడా ఏం చేస్తారు? రాజ్యము. వాళ్ళ రాజ్యం చేస్తే మరి మిగిలిన పరిస్థితి ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన అంటే ప్రతి వచనములో, ప్రతి అంకెలో, ప్రతి సంఖ్యలో వ్రాయబడిన ఆత్మీయ సత్యాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి అని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నాను. దేవుని పిల్లలుగా ప్రభు రాజ్యం వచ్చిందా, రావాలా, వస్తుందా అనేక ప్రశ్నలు నేటి తరములో కనబడుతూ ఉన్నాయి. కొంతమంది ఆయన రాజ్యం వచ్చిందని, కొంతమంది ఆయన రాజ్యము సంఘమని, కొంతమంది ఆయన రాజ్యం ఇంకా రాలేదు, ఆయన రాజ్యంతో వస్తాడు, 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. ఎన్నో కన్ఫ్యూజన్స్, ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల తలంపులు, ఎన్నో రకాల ఉద్దేశాలతో ప్రకటన గ్రంథము ఎలాగుందంటే ప్రశ్నార్థంగా, ఒక చిక్కుముడిగా, ఎవరికి అర్థం కాని రీతిలో అది కనబడతా ఉంది. నేను ఇంకా లోపలికి వెళ్ళలే కదా. అంటే ప్రకటన గ్రంథాన్ని ఎలా చదవాలి, దాంట్లో దేన్ని కలపకూడదు, దాంట్లో దేన్ని తీసివేయకూడదు. కాబట్టి రాబోయే దినాల్లో అనేక అద్భుతమైన ఆత్మీయ మర్మాలను తెలుసుకుని దేవుని మహిమపరుద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.